వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాన్పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ మరణించగా ఈరోజు వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు మాట్లాడుతూ ఈ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలి. మాజీ సర్పంచ్ దేవేందర్ కుటుంబ సభ్యుల తరపున ఎంతటి పోరాటంకు అయినా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ నాయకులు, స్థానికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతనికి గతంలో ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్పి నేనే హత్యా ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి ఆపేయటం జరిగింది. అతని మంచి వ్యక్తి, ఆయన పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, చాలా సిన్సియర్ కార్యకర్త. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంకా ముఖ్య నాయకులు కలిసి చంపడం జరిగింది. దీన్ని చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వాలలో తేడా చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లనీ మళ్ళీ హత్యలు జరిగినాయి. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క హత్య కూడా జరగలేదు పాలకుర్తి నియోజకవర్గంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావటం, మళ్ళా హత్య రాజకీయాలు రావటం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అధికారులను కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కఠినంగా చర్యలు తీసుకోండి. హత్య చేసిన వాళ్ళకు వాళ్ళు విచ్చలవేడిగా తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది, దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. గట్టిగా చర్యలు తీసుకున్నప్పుడే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటేనే హత్య రాజకీయాలను మొదలు కావటం జరుగుతున్నది. దీన్ని కంట్రోల్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.